హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై అంటే మనకు పాత వాలంటీర్లు అదేవిధంగా కొత్త వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయులు గారు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా అప్లై చేసుకునే వారికి ఇదొక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. సో మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై స్పష్టత వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచి ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఇకపోతే మనకు దానికి సంబంధించిన విద్యా అర్హతలు, అదేవిధంగా ఏజ్ లిమిట్స్, నెక్స్ట్ అదేవిధంగా మీరు అప్లై ఎక్కడ అనేటువంటిది చేసుకోవాలి, దానికి సంబంధించిన లింక్ ఎక్కడ ఉంటుంది, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై పలు చర్చనీయాంశాలు అయితే జరిగాయి. సో ఇప్పటితో మనకు స్పష్టత రావడంతో ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, సో అదేవిధంగా దీనికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ గ్రామ వాలంటీర్ జాబ్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా మనం కండక్టింగ్ అథారిటీ చూసుకున్నట్లయితే ఏపీ వార్డు సచివాలయం, అలాగే మనకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, పోస్ట్ నేమ్ చూసుకుంటే గ్రామ వాలంటీర్, ఏపీ గ్రామ వార్డు వాలంటీరు. టోటల్ వేకెన్సీస్ అయితే ఇంకా మనకు నోటిఫై చేయలేదు. ఇకపోతే మనకు స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ వీక్ జూలైలో అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ యొక్క కొత్త అప్లికేషన్ అనేటువంటిది. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆ మంత్ ఎండ్ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. అదేవిధంగా అఫిషియల్ నోటిఫికేషన్ ఇంకా అవైలబుల్లోకి అయితే రాలేదు. సో దీనికి సంబంధించి మనకు అఫిషియల్ వెబ్సైట్ అయితే ఉంది. సో ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మన యొక్క వెబ్సైట్ ఇది. సో ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్, అన్ని పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. డే టు డే అప్డేట్స్ మొత్తం కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట పూర్తి వివరాలు. ఓకేనా? మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేదు అనుకుంటే ఇక్కడ మీరు అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అక్కడికే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకు అప్లికేషన్ డేట్ రిలీజ్ చేశాక. ఇకపోతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ ఎక్స్పెక్టెడ్ అని ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఎక్స్పెక్టెడ్ డిగ్రీ అయితే చూస్తున్నారు. నెక్స్ట్ ఇకపోతే మనకు ఏజ్ లిమిట్స్ వచ్చి 1994 నుంచి 2003 మధ్యలో జన్మించి ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాలంటీర్ పోస్ట్కి అర్హులని మనకు చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి అర్హతలు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డిగ్రీ హోల్డర్స్ మనకు ఎప్పటిలోపలే జన్మించున్నారు. మనకు 1994 నుంచి 2003 మధ్యలో ఎవరైతే జన్మించి డిగ్రీ చేసి ఉంటారో అటువంటి వాళ్ళందరూ అర్హులే, వాళ్ళు మాత్రమే. ఓకేనా? ఇక శాలరీ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ అయితే మనకు 5K ఉన్నింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. సో దాన్ని మనకు 10Kగా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇకపోతే అదేవిధంగా వాళ్ళు పని చేయవలసిన ఏరియాస్ అంటే మనకు డ్యూటీస్ ఎక్కడ పని చేయాలని చూసుకున్నట్లయితే విలేజ్ లెవెల్, అదేవిధంగా మండల్ లెవెల్, అంటే విలేజ్ స్థాయిలో మండల్ స్థాయిలో అయితే వీరు వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. ఇకపోతే మనకు పెన్షన్ రివిజన్స్ అంటే మనకు గత ప్రభుత్వంలో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే రిలీజ్ చేశారు కదా ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటివి. సో అటువంటివి ఏమన్నా ఇంకా పెండింగ్లో ఉన్నా కూడా అటువంటివి కూడా మనకు రివిజన్ అయితే చేస్తారు. వాటిని కూడా మనకు తిరిగి అప్లై అనేటువంటిది చేసి మీ ఖాతాలకు జమ అయ్యేటట్లయితే చూస్తారు. ఓకేనా? ఇకపోతే మనకు ఫుల్ టైంలో చూసుకుంటే అటెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనకు ఖచ్చితంగా అయితే అటెండెన్స్ మీద బేస్ చేసుకొని మనకు వీళ్ళకి శాలరీ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు అది కంపల్సరీగా అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇకపోతే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ కూడా మనకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు మొత్తం కూడా క్వాలిఫై అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఉంటుంది మీకు నెక్స్ట్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది.
నెక్స్ట్ ఇకపోతే అప్లై అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలని చూసుకున్నట్లయితే స్టెప్ వైజ్ స్టెప్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. సో మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటూ అయితే ఉన్నాంటే, అదేవిధంగా మనకు అప్లికేషన్ ఏదైతే ఉందో సో దాన్ని కరెక్ట్గా అయితే ఫిల్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ అనేటువంటిది కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అని. చెక్ చేసుకున్నాక మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అనేటువంటిది అయితే చేయాలి. నెక్స్ట్ ఇకపోతే అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటో ఇన్ స్పెసిఫిక్ ఫార్మేట్, అంటే మనకు సిగ్నేచరు ఫోటో కూడా మనకు అప్లోడ్ అనేటువంటిది అయితే చేయాలి. మీ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని, అలాగే సిగ్నేచర్ కూడా ఫోటో తీసి మీరు అప్లోడ్ అనేటువంటిది అయితే చేయాలి. సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క వాలంటీర్ అప్లికేషన్ అనేటువంటిది అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనకు త్వరలోనే, అంటే మనకు జూలై 1వ తారీఖు నుంచి ఇది వెబ్సైట్లోకి అయితే అందుబాటులోకి వస్తుంది. సో అప్పటి నుంచి అయితే మీరు ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్లో అయితే అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేసుకోవచ్చు. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మన వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేటువంటివి. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయండి. సో ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.